హాయ్ హలో అందరికీ జై శ్రీరామ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆర్గానిక్ గార్డెనింగ్ విత్ రచన. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఈరోజు అయితే పొద్దున్నే గార్డెన్లోకి వచ్చేసాను. చాలా హ్యాపీగా ఉన్నాను నేనైతే. ఎందుకు అనుకుంటున్నారా? అదేనండి, మన గార్డెన్లో మొలకలు స్టార్ట్ అయ్యాయి. ఇప్పుడిప్పుడే చిన్నగా వస్తున్నాయండి. లేట్ ఎందుకు, మరీ చూసేద్దాం రండి. ఇదిగోండి మొలకలు ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతున్నాయండి. ఇక్కడ నుండి స్టార్ట్. ఇదిగోండి 2 ఆకులు వచ్చేసినాయి ఒక్కదానికి. ఇంకా అన్నీ అయితే చూసేద్దాం. ఒక్కొక్కటి ఒక్కో స్టేజ్లో ఉందండి. ఒక్కొక్కటి ఒక్కొక్కలాగా వస్తుంది మొలక. ఒక్కొక్కటేమో కొంచెం పెద్దగా ఉంది, ఒక్కొక్కటేమో కొంచెం చిన్నగా ఉన్నాయి. ఇప్పటికైతే నేను విత్తనాలు పెట్టుకొని అయితే 8 డేస్ అవుతుందండి. ఇవి 8 డేస్ మొలకలు. ఇక్కడ చూడండి, ఇవి కొంచెం పెద్దగా ఉన్నాయి. దీని పక్కన అయితే చిన్నగా ఉంది. ఇంకా చూపిస్తాను. ఇక్కడ ఒక చోట అయితే ఇప్పుడిప్పుడే వస్తున్నాయండి. ఇదిగోండి, ఇక్కడ కనిపిస్తున్నాయా 2 విత్తనాలు, అటొకటి ఇటొకటి వస్తుంది. ఇంకా అక్కడక్కడ కూడా ఇదిగోండి, ఇక్కడొకటి కనిపిస్తున్నాయా? ఇప్పుడిప్పుడే భూమిలోంచి మొలకలు అయితే వస్తున్నాయి. నేను పెట్టిన ప్రతి ఒక్క బెండ విత్తనం అయితే చక్కగా మొలకెత్తాయండి. నేనైతే చాలా హ్యాపీగా ఉన్నాను. ఎందుకంటే ఇవి నాటు బెండ విత్తనాలు కాబట్టి వస్తాయి, కానీ సరిగ్గా వస్తాయో లేవో అనుకున్నాను. ఇక్కడైతే గోచిక్కుడు విత్తనాలండి. చూడండి ఎంత చక్కగా వచ్చాయో. ఇప్పుడిప్పుడే 2 ఆకులు 3 ఆకులు స్టార్ట్ అవుతున్నాయండి. వీడియోలో సరిగ్గా కనిపిస్తున్నాయో లేదో కానీ డైరెక్ట్గా చూస్తే అయితే చాలా బాగున్నాయండి. ఇందులో కూడా అంతే అండి. ఒక్కొక్క విత్తనం ఏమో చక్కగా వచ్చింది, ఒక్కొక్కటేమో ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతుంది భూమిలోంచి. ఇది చూడండి, ఇది కొంచెం పెద్దగా ఉంది. ఇంకా అక్కడక్కడేమో చిన్నగా ఉన్నాయి. అన్నిట్లో ఇదొకటి కొంచెం పెద్దగా ఉందండి. ఇంకా ఇవన్నీ ఇక్కడ చూసారా, టమాటో నారు వేసుకున్నాను. అది కూడా చాలా చక్కగా జర్మినేషన్ అయ్యిందండి. ఇప్పుడిప్పుడే అవి కూడా మొలకలు వస్తున్నాయి. ఇక్కడ పైన అయితే గ్రో బ్యాగ్స్లలో గోచిక్కులు పెట్టుకున్నాను కదండి. ఇవి కూడా చూడండి ఎంత చక్కగా వచ్చాయో. అన్నీ పెట్టుకున్న ప్రతి ఒక్క విత్తనం చాలా చక్కగా జర్మినేషన్ అయ్యాయండి. ఒకటో రెండో గ్రో బ్యాగ్స్లలో మాత్రం ఒక్కొక్కటి మాత్రమే వచ్చినాయండి. ఇంకా ప్రతి దాంట్లో 2 వచ్చినాయి. ఇక్కడ చూడండి, ఇందులో ఈ వైట్ కంటైనర్స్లో బెండ విత్తనాలు వేసుకున్నాను. ఇవి కూడా చక్కగా వచ్చాయండి. ఇందులో కూడా ఒక్కొక్క దాంట్లో 2 విత్తనాలు వేసుకున్నాను. ప్రతి ఒక్క విత్తనం జర్మినేషన్ అయ్యాయండి. గార్డెన్లోకి వచ్చేసరికి ఇవన్నీ ఇలా మొలకెత్తినవి చూస్తే హ్యాపీనే కదండి. అందుకే నేను చాలా హ్యాపీగా ఉన్నాను. స్టార్టింగ్లో బెండ, ఇక్కడ మధ్యలో గోచిక్కుడు, ఇటు సైడ్ అయితే టమాటో నారు వేసుకున్నాం కదండి ఆ రోజు. ఇక్కడ చూడండి, ఆ రోజు అయితే కలుపు ఏమీ లేకుండే నేలపైన. ఈరోజు చూడండి ఎంతగానం వచ్చిందో. ఇంకా టమాటో నారు అయితే అక్కడక్కడ కొన్ని బాగానే నాటుకున్నాయండి. ఇంకా చూడాలి, కొన్ని అయితే డౌట్. మొత్తం గల్జేరు వచ్చేసిందండి. ఇదైతే ఇంకా ఒక 2 ఇంచెస్ వరకు పెంచి తర్వాత హార్వెస్ట్ చేసుకుందాం. ఇక ఇక్కడ పక్కనే బీర విత్తనాలు, చిక్కుడు విత్తనాలు వేసుకున్నా కదండి. 2 బీర విత్తనాలు వేసుకున్నాను, 2 చిక్కుడు విత్తనాలు వేసుకున్నాను. దీనికి అల్లుకోపిద్దామని చెప్పి సీతాఫలం చెట్టుకి. ఇంకా బీర విత్తనాలు అయితే 2 చక్కగా వచ్చాయి చూడండి. చిక్కుడు విత్తనం ఒకటే వచ్చింది. ఇంకా వేరే ప్లేస్లో పెట్టాంలేండి. ఈ ఒకటి గార్డెన్లో సరిపోతుంది. ఇంకా ఇటు సైడ్ వెళ్తే ఇక్కడ కొన్ని విత్తనాలు వేసుకున్నానండి. ఇది ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతుంది. నేతి బీర విత్తనం అనుకుంటా. ఇక్కడ బీర విత్తనాలు. ఇదైతే మనం వేసుకున్నది కాదు, దీని పక్కన బీర చెట్టు మనం వేసుకున్నది. ఇక్కడ కూడా కొన్ని బెండ విత్తనాలు అయితే వేసుకున్నానండి. ఇంకా తీగజాతి మొక్కలు అయితే పైకి అల్లుకుంటాయి కాబట్టి బెండ చెట్లు పెట్టుకోవచ్చు అని చెప్పి మధ్యలో బెండ విత్తనాలు వేశాను. ఇక్కడ కూడా చూడండి గల్జేరు ఎంతగానో వచ్చిందో.
ఇంకా ఇదంతా తెల్లగడ్డ చేరండి. ఇటు సైడ్న కూడా వంకాయ చెట్ల పక్కన బెండ విత్తనాలు వేసుకున్నాను. ఈ కాక చెట్టు మనం పెట్టింది కాదు, అదే వచ్చేసింది. ఇంకా గార్డెన్లో అయితే చాలా సర్ప్రైజ్ ఇచ్చాయి, ఏవేవో మొక్కలు వచ్చాయి పెట్టుకోకుండానే. పెట్టుకునే అయితే చక్కగా వచ్చాయి. ఇక్కడ చూడండి మన తోటకూర మొక్క ఎంత చక్కగా వచ్చిందో. ఇది చూసారా, ఇది చిక్కుడు చెట్టు అనుకొని ఉంచేస్తున్నాను. చాలా హెల్తీగా వచ్చింది. ఈ చిక్కుడు చెట్టు కాదంట, అనపకాయ చెట్టు అంట. ఇంకా ఉంచాలా వద్దా అని అనుకుంటున్నాను, కానీ ఇంత హెల్తీగా ఉంది కాబట్టి ఉంచేద్దామని అనుకుంటున్నాను. ఇక్కడైతే కాకర చెట్టు అండి, సమ్మర్లో వేసుకున్న కాకర చెట్టు. ఇది ఇప్పుడు జాలికి అల్లుకుంటుంది. ఇక్కడ బీర చెట్టు చూద్దాం రండి, ఎంత చక్కగా వచ్చిందో. ఇంకొక వర్షంకి ఎంత చక్కగా రెడీ అయిపోయిందో ఇదైతే. ఇక్కడ చూడండి బటర్ఫ్లై వచ్చింది, ఎంత చక్కగా ఉందో. ఇంకా గార్డెన్లోకి అయితే పొద్దున్నే వచ్చానండి, ఇంకా 7 కూడా అవ్వట్లేదు. ఇక్కడ వంకాయ చెట్టు చూడండి ఎంత చక్కగా వచ్చిందో. ఇంకా ఎరువది వేసుకున్నాం కదండి, పూత అయితే చెట్టు నిండా వచ్చింది ఈ వంకాయ చెట్టుకి. కరివేపాకు మొక్కలు అయితే ఎంత గ్రీన్గా ఉన్నాయి. ఇక్కడైతే కనకాంబరం మొక్క ఇంకా కూడా ఇక్కడే ఉంది, ఇంకా అది ఇప్పుడప్పుడే వెళ్ళేలా లేదు. ఇంకా ఇక్కడ మామిడి చెట్టు చూడండి, చిగురైతే ఎంత చక్కగా వస్తుందో. ఇంకా ఇక్కడైతే బీర చెట్టు, ఇందాక మర్చిపోయాం కదండి, ఇదైతే తీగలైతే ఎక్కడికెక్కడికో వెళ్ళిపోతున్నాయి. ఇంకా ఇక్కడ పైన చూడండి, ఇక్కడ చూసారా టైర్ కంటైనర్స్, ఇవైతే ఆకుకూరల కోసం రెడీ చేసి పెట్టుకున్నాను. ఇంకా మధ్యలో రెండిట్లో పాలకూర అలాగే ఉంచేసాను. ఇక్కడ బీరకాయ అయితే ఒకటి వచ్చిందండి, ఎంత చక్కగా వచ్చిందో చూడండి. గార్డెన్ క్లీన్ చేసేటప్పుడు అయితే ఇంకా ఇక్కడ కింద ఉన్న మైదాకు చెట్టు అయితే మొత్తం తీసేసామండి. చూడండి ఇప్పుడు ఎంత చక్కగా చిగుళ్ళు వచ్చాయో. పొద్దున్నే వచ్చానండి. సూర్యుడైతే ఇప్పుడిప్పుడే వస్తున్నాడు గార్డెన్లోకి. 6:50 అవుతుందండి ఇప్పుడు టైం. ఇక్కడొకటి చూపిస్తాను చూడండి. ఇలా గార్డెన్లోకి వచ్చి ఇలా గ్రీనరీ చూస్తున్నానా. ఇంకా మా గార్డెన్ బయట అండి పెద్ద పూల చెట్టు అయితే ఆరెంజ్ కలర్లో కనిపిస్తుందండి. ఇంకా దాని పక్కన వేప చెట్టు, ఇంకా పైకేమో నీలగిరి చెట్టు, పక్కనేమో వాటర్ ట్యాంక్ ఉంది. సో మన గార్డెన్ అంతా గ్రీనరీ. పొద్దున్నే భలే అనిపిస్తుందండి వాతావరణం అయితే. మీకు కూడా ఒకసారి చూపిద్దామని చెప్పి చూపించాను. అవునండి, మీరు ఒకటి గమనించారా, 1 ఇయర్కి 365 డేస్ లాగా మన ఛానల్కి సబ్స్క్రైబర్స్ వచ్చేసి 365 అయ్యారండి. కొత్తగా వీడియోస్ చూస్తున్న వారైతే సపోర్ట్ చేయండి. ఇంకా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యాపీ గార్డెనింగ్.